అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసుకొని ఎక్కడికో పోయి హైదరాబాద్లో పెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో కూడా కాదు, అమరావతి కాదు, అదొక బూచి. నీకు బతుకుదేరు ఇచ్చింది అమరావతి. నీకు ఆ అమరావతి కమిటీ నీకు నెల నెల పే చేసేదాని కాడ నుంచి అన్నీ కూడా బయట పెడతా అనుకుంటున్నావేమో. నుప్పు స్వామిదాస్ అనేవాడు నుప్పు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుద్ది. శ్రీనివాస్, నా ఓపికను పరీక్షించొద్దు. వ్యక్తిగత విమర్శలు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత మాట్లాడితే అంత ప్రజలు రెచ్చిపోతారు. నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను తిరగనీరు కూడా. ఖబర్దారని చెప్పి తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు మానుకో, పద్ధతిగా మాట్లాడు. విజ్ఞత లేదా నీకు? ఒక చదువుకున్న మహిళని, ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మచ్చ కూడా లేకోకుండా జిల్లా పరిషత్తును పరిపాలించి మీ అధినేత అయిన చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నటువంటి మహిళని కావాలని నువ్వు అడుగు. నీ పక్కన నాయకులను అడుగు, మీ నాయకుడిని అడుగు. మా నీతి నిజాయితీ నచ్చే, మా యొక్క ప్రవర్తన నచ్చే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం నాకు కల్పించారు. నీకులా కాదు. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నా క్యారెక్టర్ క్యాలిబర్, నా యొక్క విద్యార్థి నాయకత్వ లక్షణాల వల్ల ఆయన పిలిచి సీట్ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి నాకు బాధ్యతలు అప్పచెప్పారు. నీకులాగా కాదు, నీకులాగా బ్లాక్ మెయిల్ కాదు, నీకులాగా మరి ఏదో చందాలు వసూలు రాజా కాదు. రోజు నీ కాల్ డేటా బయట పెట్టవా? రోజు చందాలు ఎక్కడికా అమెరికాలు ఫోన్లు చేస్తున్నావు, రాత్రులు మొత్తం కూడా ఎవడెవడికి ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు. వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. నాకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అసలు ఇది వ్యక్తిగత జీవితం, నీ భార్య వ్యక్తిగత జీవితంలో కానీ, నీ పెళ్లి విషయంలో కానీ, నీ విద్యార్థి దశ విషయంలో కానీ, లేకపోతే నీ రాజకీయ విషయంలో కానీ నేను రాను. నువ్వు ఆఫ్టర్ ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేక నువ్వు ఏదో మాటలు వచ్చు కాబట్టి పాఠాలు చెప్పుకుంటూ పిరిడి కింద తీసుకునే నువ్వు మమ్మల్ని గెస్టెడ్ ఆఫీసర్లుగా చేస్తూ ప్రజాస్వామ్యం కోసం త్యాగం చేసి వచ్చినట్టు మమ్మల్ని విమర్శిస్తావా? జాగ్రత్తగా ఉండు అని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు రెచ్చిపోతూ ఉన్నారు. నన్ను చాలా మరి మా వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. అయినా నేను రెచ్చిపోను. ప్రజాస్వామ్యం ఇది. కానీ వ్యక్తిగత టార్గెట్లు మాని నీ పాలసీలు సిద్ధాంతాలు చెప్పు. మేము కూడా నీ కుటుంబం జోలికి రాము, నీ భార్య జోలికి రాము, ఎవరి జోలికి రాము. మేము అలాంటి కుసంస్కారం మాకు లేదు. నీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మరొకసారి ఇది పునరావృతం అయితే నీకు ఏం శాస్తి జరుగుద్దో, ప్రజలు ఏం చెప్తారో బుద్ధి అది తెలుసుకో. ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడదాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.